అనగనగా ఒక అడవి. ఆ అడవికి ఒక సింహం రాజుగా ఉండేది. తనకి చాలా గర్వం, నేను చాలా బలవంతుడిని అని విర్రవీగేది. రోజు ఆహారం కోసం జంతువులను వేటాడి చంపేది. ఒకరోజు జంతువులని కలిసి సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీరు రోజు వేటకు రావడం వల్ల మేమందరం భయంతో బతుకుతున్నాము. దీనికి బదులుగా రోజు మేమే మీకు ఆహారంగా ఒక జంతువును పంపిస్తాము అని వేడుకున్నాయి. సింహం సరేనంది. ఆ రోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. అది కావాలనే సింహం గుహకు ఆలస్యంగా వెళ్ళింది. ఆకలితో ఉన్న సింహం కుందేలును చూడగానే కోపంతో, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అని గర్జించింది. అప్పుడు కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ, మహారాజా, నన్ను క్షమించండి, నేను వస్తుండగా దారిలో మీకన్నా బలమైన మరో సింహం కనిపించింది. అది నన్ను తినాలని చూసింది. నేను మీకు ఆహారంగా వెళ్తున్నానని చెప్పినా వినలేదు. ఈ అడవికి నేనే రాజుని అని అంటోంది అని చెప్పింది. ఆ మాటలు విన్న సింహానికి పట్టరాని కోపం వచ్చింది. ఎక్కడుందా సింహం? నా చూపించు, ఇప్పుడే దానంతు చూస్తాను అని అంది. కుందేల సింహాన్ని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, ఆ సింహం ఈ బావిలోనే దాక్కుంది అని చెప్పింది. గర్వంతో ఉన్న సింహం బావిలోకి తొంగి చూసింది. బావి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. దాన్ని చూసి అదే ఇంకో సింహం అనుకుని పెద్దగా గర్జించింది. బావిలోంచి ప్రతిధ్వని రావడంతో లోపల ఉన్న సింహం కూడా గర్జిస్తోందని అనుకుని దానిపైకి దూకి బావిలో పడిపోయింది. ఆ తర్వాత అది బయటికి రాలేక చనిపోయింది. తెలివైన కుందేలు తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా అడవిలోని మిగతా జంతువులను కూడా ఆ గర్విష్టి సింహం బారి నుండి రక్షించింది. నీతి: బలం కన్నా తెలివి గొప్పది.